రాత్రి 11 గంటలు. మీరు ఇప్పటికే డిన్నర్ చేసి ఉంటారు. కానీ ఒక్కసారిగా ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ. అంతే 5 నిమిషాల క్రితం ఫుల్‌గా ఉన్న కడుపు మళ్ళీ ఆకలి వేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మీరు వెంటనే యాప్ ఓపెన్ చేస్తారు. బర్గర్, ఫ్రైస్, కోల్డ్ డ్రింక్ ఆర్డర్ ప్రెస్ చేస్తారు. కానీ అసలు క్వెషన్ ఏంటంటే ఇది నిజంగా ఆకలేనా? లేక మీ బ్రెయిన్‌ని ఎవరో సీక్రెట్‌గా కంట్రోల్ చేస్తున్నారా? ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీస్ కేవలం ఫుడ్ అమ్మటం లేదు. వాళ్ళు మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్స్‌ని డిజైన్ చేస్తున్నారు. మనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే మనం తింటున్నాం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే చాలాసార్లు మన బ్రెయిన్‌కి హంగర్ సిగ్నల్ పంపించేది స్టమక్ కాదు, కంపెనీస్ డిజైన్ చేసిన సిస్టమ్. మరి ఈ సిస్టమ్ మన జీవితాల్లోకి ఎలా వచ్చింది? దానికోసం మన ఫుడ్ కల్చర్ ఎలా మారిందో చూడాలి. మన అమ్మమ్మ కాలంలో సాయంత్రం స్నాక్స్ అంటే వేరుశెనక్కాయలు, అటుకులు. మన అమ్మ వాళ్ళ కాలంలో ఇంట్లో వేసిన బజ్జీలు, దోసెలు, పునుగులు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి ఆకలి వేయటానికి కిచెన్‌కి సంబంధమే లేదు. ఒక ఫోన్ చాలు. 10 నిమిషాల్లో బర్గర్, ఫ్రైస్, పిజ్జా, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ఇంటికే వచ్చేస్తాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఆర్డర్స్ యాప్స్ మీద ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. కానీ ఇది కేవలం కన్వీనియన్స్ స్టోరీ కాదు. మనకు తెలియకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేసిన ఒక బిలియన్ డాలర్ బిజినెస్ స్టోరీ. హోవర్డ్ అనే అమెరికన్ సైంటిస్ట్ 1970లో ఒక షాకింగ్ విషయం కనుగొన్నాడు. అతను వేల మంది మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి మనుషులు ఏ టేస్ట్ని ఎక్కువగా ఇష్టపడతారో స్టడీ చేశాడు. ఆ తర్వాతే ఒక డేంజరస్ ఫార్ములాని డిస్కవర్ చేశాడు. దాన్నే బ్లిస్ పాయింట్ అంటారు. షుగర్, సాల్ట్, ఫ్యాట్ ఈ మూడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటే మన బ్రెయిన్ డోపామైన్ రిలీజ్ చేస్తుంది. డోపామైన్ అంటే మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక ప్లెజర్ కెమికల్. మనకు ఏదైనా ఎగ్జైటింగ్గా అనిపించినప్పుడు లేదా మనం ఇష్టపడే పని చేసినప్పుడు బ్రెయిన్ డోపామైన్ రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు గేమ్ గెలిచినప్పుడు, సోషల్ మీడియా లైక్స్ వచ్చినప్పుడు, ఫేవరెట్ సాంగ్ విన్నప్పుడు మనకు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా, అదే డోపామైన్ ఎఫెక్ట్. ఫాస్ట్ ఫుడ్ కంపెనీస్ ఇదే సిస్టమ్ని టార్గెట్ చేస్తాయి. షుగర్, సాల్ట్, ఫ్యాట్ ఈ కాంబినేషన్ని ఇలా డిజైన్ చేస్తారు. ఒక బైట్ తిన్న వెంటనే బ్రెయిన్కి ఇది చాలా గుడ్ ఫీలింగ్ అనే సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ ఆ ఫీలింగ్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటుంది. అందుకే ఒక బర్గర్తో ఆగిపోదు, ఫ్రైస్ కూడా కావాలని పిస్తుంది. ఆ తర్వాత కోల్డ్ డ్రింక్, కొన్ని గంటల తర్వాత మళ్ళీ అదే ఫుడ్ గుర్తుకొస్తుంది. ఇదే డోపామైన్ లూప్. అంటే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు, మీ బ్రెయిన్ ఆ ప్రెజర్ ఫీలింగ్కి స్లోగా ఎడిక్ట్ అవుతుంది. ఇది యాక్సిడెంట్గా చేయబడింది కాదు. మ్యాక్డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్లో ఎగ్జాక్ట్ సాల్ట్ లెవెల్, కేఎఫ్సి చికెన్లో పర్ఫెక్ట్ ఫ్యాట్ రేషియో, కోల్డ్ డ్రింక్స్లో డోపామైన్ ట్రిగర్ అయ్యేంత షుగర్, ఇవి అన్నీ హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ డిజైన్ చేసిన ఫార్ములాస్. కానీ ఫుడ్ టేస్టీగా చేయడం మాత్రమే వాళ్ళ లక్ష్యం కాదు, మనం మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసేలా చేయడం. అందుకే కంపెనీస్ ఫుడ్ని మాత్రమే కాదు, మన సైకాలజీని కూడా స్టడీ చేస్తాయి. కేవలం ఫుడ్ మాత్రమే కాదు, మన మైండ్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఒక విషయం గమనించారా? ఎందుకు చాలా ఫాస్ట్ ఫుడ్ లోగోస్ రెడ్ అండ్ యెల్లో కలర్స్లో ఉంటాయి? ఎందుకంటే రెడ్ కలర్ అంటే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది, యెల్లో కలర్ అటెన్షన్ మరియు హంగర్ని ట్రిగర్ చేస్తుంది. అందుకే మనకు అన్నోన్లీ ఫుడ్ గుర్తుకొస్తుంది. ఇంకా బై వన్ గెట్ వన్ కాంబో ఎట్ 99 రూపీస్, లిమిటెడ్ టైమ్ ఆఫర్, ఇవన్నీ మీరు థింక్ చేయకుండా ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేలా చేస్తాయి. అంతేకాదు డెలివరీ యాప్స్ రోజులో స్పెసిఫిక్ టైమింగ్స్లో నోటిఫికేషన్స్ పంపిస్తాయి. ఆఫీస్ అయిపోయే టైం, లేట్ నైట్, వీకెండ్స్ ఇవి ర్యాండమ్ కాదు, మీ హ్యాబిట్స్ని స్టడీ చేసి పంపించే టైమింగ్స్. ఒకసారి ఆలోచించండి, మీకు నిజంగా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తుందా? లేక బోరింగ్గా ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేట్ నైట్లో రీల్స్ చూస్తున్నప్పుడు కూడా సడన్లీ ఫుడ్ అర్జీ వస్తుందా? అదే అసలు ట్రాప్. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కంపెనీస్ మీరు హంగ్రీ అయినప్పుడు మాత్రమే ఎర్న్ చేయవు, మీకు సడన్ ఫుడ్ అర్జెన్సీ వచ్చిన ప్రతిసారి ఎర్న్ చేస్తాయి.
అందుకే వాళ్ళు ఫుడ్‌ని అమ్మటం కాదు, ఒక హ్యాబిట్‌ని బిల్డ్ చేస్తున్నారు. మొదట వారంలో ఒక్కసారి, తర్వాత వారంలో 2 సార్లు, కొంతకాలానికి ఫాస్ట్ ఫుడ్ లేకపోతే సంథింగ్ మిస్సింగ్ అనిపించడం మొదలవుతుంది. ఇదే డోపమైన్ లూప్ అంటే. మన కంట్రోల్ మన చేతుల్లోనే ఉందని అనిపిస్తుంది. కానీ చాలాసార్లు మన డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నది మన ఆకలి కాదు, కేర్‌ఫుల్లీ డిజైన్డ్ టెంప్టేషన్స్. మొదట్లో ఇది చిన్న హ్యాబిట్ లానే అనిపిస్తుంది. కానీ స్లోలీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించటం మొదలవుతుంది. ఎప్పుడూ టైర్డ్‌గా ఉండటం, చిన్న పనికి ఎనర్జీ లేకపోవటం, లేట్ నైట్ వరకు స్లీప్ రాకపోవటం, వెయిట్ ఫాస్ట్‌గా పెరగటం, ఇవి చాలామంది ఇగ్నోర్ చేసే సిగ్నల్స్. ఇప్పుడు ఇండియాలో చాలా చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ వంటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అత్యంత డేంజరస్ విషయం ఏంటంటే ఇవి ఒక్క రోజులో రావు. రోజు చిన్న చిన్న హ్యాబిట్స్ రూపంలో మొదలవుతాయి. ఒక ఎగస్ట్రా బర్గర్, ఒక ఎగస్ట్రా కోల్డ్ డ్రింక్, ఒక లేట్ నైట్ ఆర్డర్, అలా స్లోలీ మన బాడీకి డ్యామేజ్ బిల్డ్ అవుతూ ఉంటుంది. కానీ అప్పటికే ఆ హ్యాబిట్‌ని స్టాప్ చేయటం చాలామందికి డిఫికల్ట్ అవుతుంది. కొన్నిసార్లు తినటం తప్పు కాదు. కానీ మనకు మళ్ళీ మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించేలా కంపెనీస్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైం మీకు సడన్‌లీ ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తే ఒక్కసారి ఆగండి. ఒక గ్లాస్ నీళ్లు తాగండి. 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత కూడా ఆకలనిపిస్తేనే తినండి. కానీ చాలాసార్లు సడన్ ఫుడ్ అర్జీ అనంత తగ్గిపోతుంది. ఎందుకంటే అది స్టమక్ నుంచి రాలేదు, డోపమైన్ లూప్ నుంచి వచ్చింది. అత్యంత డేంజరస్ విషయం ఏంటంటే మన కంట్రోల్ మన చేతుల్లోనే ఉందని అనిపిస్తుంది. కానీ చాలాసార్లు మన డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నది మన ఆకలి కాదు, కేర్‌ఫుల్లీ డిజైన్డ్ డోపమైన్ లూప్. ఈరోజు చాలా కంపెనీస్ మన హెల్త్ కన్నా మన వీక్ ఫుడ్ హ్యాబిట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. అది తెలుసుకోవటమే మొదటి స్టెప్. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది మనకు ఫ్రీగా దొరికే ఒక పవర్‌ఫుల్ మెడిసిన్.